థ్యాంక్ యూ. సో మరి పాపం మా లేడీస్ నుంచో ఉన్నారు, మరి ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఇలా వచ్చేస్తే వాళ్ళు కొంచెం కూర్చుంటారు. ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం నేను చాలా స్టేజ్లు చేశాను. టీడీపీ వాళ్ళకి కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ, అట్లాగే తెలంగాణలో బీఆర్ఎస్ కానీ, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ ప్రతి స్టేజ్ నేను చేశాను. కానీ ఆ టాలెంట్ చూసిన తర్వాత అవకాశం ఇచ్చేవాడు కంటే ఆ టాలెంట్ మనం చూపించక ముందు అవకాశం ఇస్తాడు కదా, వాడే అసలైన ఒక మంచి మనిషి అని నేను చెప్తాను. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు చాలా సపోర్ట్ ఇచ్చి ఇప్పటి వరకు ఇస్తున్న మన అగ్నికుల క్షత్రియులు, అలాగే మన కోస్తా తెరలో ఉన్న మన మత్తికారు సోదరులందరికీ కూడా పేరు పేరున ఈ స్టేజ్ నుంచి నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నాకు వచ్చే ప్రోగ్రాం కంటే ఫస్ట్ నన్ను చూసి నేను కూడా మత్తికారునే, మా నాన్న కూడా చేపల వేటకు వెళ్తాడు. దాదాపు ఒక 2 days బ్యాకే వేటకు కూడా వెళ్ళొచ్చాడు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత పడే కష్టాలు మనందరికీ తెలుసు. నేను కూడా ఈ ఫీల్డ్లోకి రాకముందు చెరువులకు వెళ్ళాను, కట్లకి వెళ్ళాను, చెరగట్లకు కానీ, తిత్తుల గట్లకు కానీ, పడవలకు కానీ, కండ్ల వాళ్ళకి కానీ అన్నీ నాకు తెలుసు అనమాట. ఆ కష్టం ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. రీసెంట్గా మా నాన్నగారికి ఐస్ బాక్స్ వేస్తూ గోరు కూడా లేచిపోయింది, తిరిగి వచ్చేసాడు. దాదాపు 12 రోజులు 13 రోజులు పెద్ద బోట్లకు వెళ్తారు నిజాపట్నంలో. ఈ కష్టాలు అన్నీ భరించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నాకంటూ ఒక సపోర్ట్ చేసిన మన ప్రాంత సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా రాక్ స్టార్ అనేది మీ అందరి అవకాశం వల్ల ఈరోజు ఈ స్టేజ్లో ఉంది. ఈ 2 తెలుగు రాష్ట్రాలు నాకంటూ ఒక గుర్తింపుని ఇస్తున్నారంటే దానికి కారణం మన మత్తికారుల సోదరులే. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరు కూడా కొంచెం మా మత్తికారుల సోదరులందరికీ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎవ్రీవన్ ప్లీజ్. థ్యాంక్ యూ. మీ అందరి వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ఈవెంట్ ని అండ్ దినేష్ గారిని ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా దినేష్ గారి తరపు నుంచి స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటున్నాం. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరిగా హుషారులో మన భాస్కర్ గారు రెడీ. విద్య ఇట్రా, విద్య ఇట్రా. ఏం లేదు అంటున్నాను అంతే. మీకుంది కదా అల్లాడిచ్చేస్తారా? అబ్బో చాలా మంది అలాగైతే రఫాడిచ్చేస్తారు. పొడి వదలరు మా వాళ్ళు. ఏంటి నీకు అర్థం కాదు. మీ ఆయన అడిగి ఇంటికి చెప్తాను. భాస్కర్ గారు స్టేజ్ అంతేనా? వర్షం వచ్చినా మేము అందరం ఇక్కడే మీ అందరి కోసం డాన్స్ వేస్తామంటే వర్షం రాగానే ఏంటయ్యా మీరు అందరూ వెళ్ళిపోయారు వదిలేసి మమ్మల్ని? హెవీ స్పీడ్ డీజే ఉంటుంది, అది కాదు. అలాగేనా వెళ్ళిపోయేది? చూడు మిమ్మల్ని అందరూ నమ్ముకుంటే ఇదే మీరు చేసే వర్షంలో వాళ్ళ కోసం మనం ఉంటే వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయారు. ఏం లేదు, మొత్తం సొల్లే. పేమెంట్ ఇస్తే నన్ను కూడా ఇడిచిపెట్టి వెళ్ళిపోతారు. పేమెంట్ కోసం ఇక్కడ ఈ లోకంలో ఈ జీవితంలో ఏది శాశ్వతం కాదు, అంతేనా? వచ్చాడండి కాలక్లని చెప్పేదానికి. సో మొత్తానికి మీరే మేమే అని బాగా అర్థమైంది కాబట్టి బామ్మరిది బేబీ మూవీ చూసారు కదా. బేబీ మూవీ అందులో గుండెల మీద కదా, సారీ ఏదేదో వచ్చేస్తున్నారు. మీతో తిరిగి పూర్తిగా చెడిపోయా నేను కూడా ఈ మధ్య. ఎందుకు దాంట్లో ఆటో డ్రైవర్ ఎవరు అనుకున్నావు? మా అన్నయ్య కర్మలా గారే కదా. రెడీ గర్ల్స్ రెండవా హుషారులో మీ అందరి కోసం
ఓకే